ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ విజయవాడ సిటీ ఇన్ఛార్జి శివబాబు అందించిన సమాచారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అయ్యప్ప నగర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గత 14 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంగరంగ వైభవంగా జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ షష్ఠి మహోత్సవం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ప్రారంభమై వైభవంగా జరుగుతుంది. పట్టణమంతా భజనలు మేళతాళాలతో సాంస్కృతిక కార్యక్రమాలు దీపాలంకరణ రంగవల్లులతో విజయవాడలో పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ రోజున కుమారస్వామిని పూజించితే నాగదోషం కుజ రాహు దోషాలు పోతాయని, సంతాన సౌభాగ్యం వివాహ యోగం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ, ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా శివునికి అభిషేకములు పంచహారతులు జరుగునని భక్తులందరూ విచ్చేసి అభిషేకాలు కన్యాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఇది మనకి అయ్యప్ప నగర్ విఎస్ఆర్ రోడ్డు వద్ద ఉన్నటువంటిది. మొదటి లైన్ ఫస్ట్ కూడా అయ్యప్ప నగర్ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరం. గత స్వామివారి దేవాలయం గత 14 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అలాగే ప్రతి సంవత్సరం షష్ఠికి నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ప్రతి సంవత్సరం ప్రతి షష్ఠికి కూడా అలాగే నెల వచ్చేటువంటి షష్ఠి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే నిత్యం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకము, అలాగే పంచహారతులు ఉంటాయి. సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కార్యక్రమాలు, అలాగే ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా నాగలింగేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ వారుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారంలాగా అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి ఆరుద్ర నక్షత్రానికి సాయంత్రం ప్రదోషకాల సమయంలో నాగలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ప్రతి సంకటహర చతుర్థికి గణపతి స్వామి వారికి సంకష్టహర చతుర్థి అభిషేకం ఉంటుంది. అలాగే నిత్యం ప్రతి కార్యక్రమం కూడా విశేషంగా జరగనున్నది. ఈ దేవాలయాన్ని గత 14 సంవత్సరాలుగా కూడా ప్రతి కార్యక్రమం కూడా నిర్వర్తించబడుతుంది. అలాగే ఈ పుట్ట ప్రాంగణం అనేది గత 80 నుంచి 105 సంవత్సరాలుగా చెప్పనున్నది. ఏ ఒక్క సంకల్పమైనా సరే కూడా వివాహ నిమిత్తం కావచ్చు, సంతాన నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, విదేశీ ప్రయత్నం కావచ్చు, మీకు ధర్మబద్ధంగా సంకల్పం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క సంకల్పం కూడా తప్పనిసరిగా ఈ ఒక్క దేవాలయంలో ఒక 9 వారాలు కానీ, 5 మంగళవారాలు కానీ, 11 మంగళవారాలు కానీ సంకల్పం చేసుకుని అభిషేకం చేయించుకుని పూజా విధానంగా యథాయథ చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నట్టయితే కనుక తప్పనిసరిగా భక్తులు ప్రతి ఒక్క సంకల్పం కూడా నెరవేర్చేటువంటి అవకాశం అనేది మన ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న విశిష్టత. కనుక ప్రతి భక్తులు కూడా విశిష్టంగా కూడా ప్రతి కార్యక్రమానికి కూడా విచ్చేసి తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి తరచుగా ఎప్పుడూ వస్తూ ఉంటారు. కనుక అందరూ కూడా ఈ ఒక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసినగా సభాయ సర్వే జన సుఖినో భవంతు.